నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పరిశుద్ధాత్మ పూర్ణుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు. యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు అని ప్రకటించటకు కావలసిన శక్తిని పరిశుద్ధాత్ముడు మనకు ఇవ్వడం మాత్రమే కాక ఆ సాక్ష్యాన్ని మరింత ప్రభావవంతంగా చేస్తాడు. పరిశుద్ధాత్మతో నిండడం ద్వారా మనం తండ్రి కుమార ఆత్మలతో బలమైన లోతైన సంబంధము కలిగి శక్తితో నింపబడతాం. యోహాను సువార్త 14:16లో ఉన్నట్లుగా పరిశుద్ధాత్మను సత్య స్వరూపి అయిన ఆత్మ అని అభివర్ణించారు. ఏసే ఈ ఆత్మ, ఏసే సత్యం కనుక పరిశుద్ధాత్మకు ఆ పేరు వచ్చింది. ఈ ఆత్మ సత్యానికి సంబంధించిన జ్ఞానోదయాన్ని కలిగిస్తాడు. ఈ ఆత్మ సత్యము నిమిత్తం సాక్ష్యం పలుకుతాడు. విశ్వాసులను సత్య మార్గంలో నడిపిస్తాడు. యోహాను సువార్త 16:8లో ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి విశ్వాసులను మందలించే విధానం 3 రకాలుగా ఉంటుంది. మొదటిది పాపం. పరిశుద్ధాత్మ పాపాన్ని, అవిశ్వాసాన్ని ఖండించి ఒక వ్యక్తిలో ఉన్న అపరాధ మనస్తత్వాన్ని గుర్తు చేస్తూ క్షమాపణ అవసరాన్ని తెలుసుకునేలా చేస్తుంది. రెండవది నీతి. యేసు నీతిమంతుడైన దేవుని కుమారుడని పరిశుద్ధాత్మ మనుషులను ఒప్పింపచేస్తాడు. పాపం అంటే తెలియపరిచి దాన్ని జయించే శక్తిని కూడా అనుగ్రహిస్తాడు. 3 తీర్పు. సిలువ చెంత సాతాను ఓటమిని ప్రజలు గుర్తించేలా పరిశుద్ధాత్మ మనుషులకు వివరించి ఈ లోకానికి దేవుడు తీర్పు తీరుస్తాడని చెప్తాడు. అపోస్తల కార్యములు 2:4లో ఉన్నట్లుగా పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై 3,000 మందికి బోధించడం ద్వారా తన బోధ ద్వారా వారి హృదయ పరివర్తనం పొందారు. విశ్వాసులమైన మనలో కూడా సత్యమును అనుసరించి లోబడి జీవించడం ద్వారా మనలో పరిశుద్ధాత్ముడు నివాసం చేసి పాపము నుండి విమోచించి దేవుని దృష్టికి యోగ్యమైన జీవితాలు జీవించే శక్తినిచ్చి నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. ఆమేన్.